అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ఒక ముఖ్యమైన విన్నపం, నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. నా ఛానల్ చాలామంది వైసీపీ వాళ్ళు కూడా చూస్తున్నారు. సో నాకు చాలా సహనం ఎక్కువ. నేను ఓపెన్గా నా ఫోన్ నెంబరే అందరికీ ఇచ్చి మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. నా ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చాను. నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. నా ఛానల్ నెంబర్ నేనే మెయింటైన్ చేస్తా, నేనే వాడతా, నేనే వాట్సాప్లో చూస్తా, నేనే రిప్లైస్ ఇస్తా, నేనే ఆ మెసేజెస్ అన్నీ చదువుతా. సో వైసీపీ వాళ్ళకు కూడా చాలా సహనంగా నేను సమాధానం చెప్తుంటా. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చెప్పిందే చెప్పినా సరే వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లే. అన్నా నువ్వు మా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నావు, నువ్వు మా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నావు అనే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇందాక నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, నువ్వు మా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నావు, ఎందుకు వైసీపీ ఓడిపోయింది కదా, ఎందుకు ఇంకా వైసీపీ మీద వ్యతిరేకంగా చేస్తున్నావు అంటున్నాడు. టీడీపీకి అనుకూలంగా చేస్తావు, టీడీపీని పొగుడుతావు, వైసీపీని తిడతావు అంటాడు. నేనేమైనా అబద్ధం చెప్పానా? నేను ఒకటే క్వశ్చన్ అడిగా, బాసు నేనేమైనా అబద్ధం చెప్పానా అని అడిగా. లేదు నువ్వు అబద్ధమే చెప్తున్నావు అంటాడు. ఏం అబద్ధం చెప్పాను అన్న. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అంటాడు. సరే చెప్పు, పర్టికులర్గా పాయింట్ చెప్పు, ఏం అబద్ధాలు చెప్పాను అన్న. పథకాలు అమలు చేయలేదు, టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది, ఒక పథకం కూడా అమలు చేయలేదు, ఒక పెన్షన్లు మాత్రమే పెంచారు, మిగిలినవన్నీ ఏం అమలు చేయలేదు, నువ్వు ఆ మాట చెప్పలేదు కదా అన్నాడు. ఇలాగా అన్నాడు ఆయన. అయితే నేను అన్నా, మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు అమలు చేశారు, ఏం అమలు చేశారు అన్నాను. అంటే అమ్మఒడి ఇచ్చాం కదా, అమ్మఒడి జూలైలోనే ఇచ్చాం కదా అన్నాడు. అదేంటి 2019 జూలైలో ఇచ్చారా, ఎప్పుడు ఇచ్చారో కరెక్ట్గా చెక్ చేసి చెప్పు అన్న. లేదు మేము అన్నీ ఇచ్చాము, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఈనాడు నుంచి వచ్చావు, టీడీపీ ఓడివే అంటాడు. అరే నువ్వు కరెక్ట్గా, నేను లైన్లో ఉంటాను, చూసి ఒకసారి సమాధానం చెప్పు, నువ్వు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారో, ఏ స్కీమ్స్ ఎప్పుడు ఇచ్చారో డేట్స్ చెప్పవయ్యా అన్న. మళ్ళీ అంటే నాకు వితండవాదం చేస్తున్నాడే తప్ప, పిచ్చిగా వితండవాదం చేస్తున్నాడే తప్ప నిజాలు మాట్లాడట్లా. సో నేను ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటే ఆయన ఒక మత్తులో ఉన్నాడు, అంటే ఒక పార్టీ మత్తులో ఉన్నాడు. సో నేను 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, మీరు మీ పార్టీ మత్తులో ఉన్నప్పుడు నా వీడియోస్ చూడొద్దు, దయచేసి చూడొద్దు. ఈవెన్ టీడీపీ వాళ్ళకి కూడా చెప్తున్నా, పార్టీ మత్తులో ఉన్న వాళ్ళకి నా వీడియోస్ నచ్చవు. ఆ శ్రీకాంత్ ఉట్టి అనేవాడు ఉన్నాడు, ఆడిది ఎక్కడ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె, ఆడి పేరు శ్రీకాంత్ రెడ్డి ఉట్టి. పిచ్చ బూతులు మెసేజ్ పెడతాడు, నాకు తెలుసా, నన్ను నా కూతుర్ని, నా వైఫ్ని, అందరినీ పిచ్చ బూతులు మెసేజ్లు పెడతాడు. ఒక ఫోన్ నెంబరు బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నెంబర్ నుంచి పెడుతున్నాడు. నేను యాక్చువల్లీ ఆ మెసేజ్ స్క్రీన్ షాట్లతో కేసు పెడితే వాడి మీద నాన్ బెయిలబుల్ యాక్షన్ తీసుకుంటారు. కానీ నేను అసలు పెట్టనని చెప్పా. పెట్టకూడదు, ఎందుకంటే అతను ఒక పార్టీ మొత్తంలో ఉన్నాడు, అతను అమాయకుడు, అతను పిచ్చోడు, నాకు అర్థమైంది. అతను ఒక పార్టీ అతని మైండ్లో ఒక పార్టీ పేరుకుపోయింది, ఒక నాయకుడు పేరుకుపోయాడు. పాపం అతన్ని మనమేం అనలేం, అటువంటి వ్యక్తులను మనమేం అనలేం. వీలైతే మార్చాలి లేదా అవాయిడ్ చేయాలి. సో నేను అటువంటి వ్యక్తులకు కూడా చెప్తున్నా, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరందరూ, నేను ఒకటే చెప్తాను, నా ఛానల్ చూడొద్దు. ఎందుకు చూస్తున్నారు? సాక్షి ఉంది, TV9 ఉంది, NTV ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, నా ఛానలే ఎందుకు చూస్తున్నారు? చూడడం మానేయచ్చు కదా. నా ఛానల్ చూస్తుంటే గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నా, నేను అబద్ధం చెప్పను. నా ఛానల్లో నేను మీ పార్టీని కావాలని టార్గెట్ చెయ్యను, మీ పార్టీకి నేను కావాలని వ్యతిరేకం కాదు. మీరు చేసిన తప్పులే నేను చెప్తా, మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో నేను చెప్తా. 11 సీట్లు వచ్చాయి కదా అంటే ఈవీఎంల వలన అంటారు. మీరు సాక్షి చూడడం మానేయండి, మీరు జీవితంలో బాగుపడతారు. నిజంగా ఓపెన్గా చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసుకోండి, ఓటు వేయొద్దని నేను చెప్పట్లా. వైసీపీకి ఓటు వేసుకోండి, ఓటు వేయొద్దని నేను చెప్పట్లా. ఎన్నికలు వచ్చినప్పుడు మీ పార్టీకి మీరు ఓటు వేసుకోండి, కానీ ఎన్నికలు వచ్చే వరకు సాక్షి చూడొద్దు, వైసీపీ సోషల్ మీడియా ఫాలో అవ్వద్దు. ఆ రెండు చూస్తే మీరు అబద్ధాలే నిజం అనుకుంటారు, కేవలం అబద్ధాలే మీ మైండ్లోకి వెళ్ళిపోతాయి, అదే నిజమనే భ్రమలో ఉంటారు మీరు. నేను ఒకటే చెప్తున్నా, మీ పార్టీకి మీరు ఓటు వేసుకోండి, ఎవరి పార్టీ వాళ్ళకి ఇష్టం, ఎవరి నాయకుడు వాళ్ళకి ఇష్టం. కానీ మిమ్మల్ని పాడు చేస్తున్నది, మిమ్మల్ని గొర్రెలుగా మారుస్తున్నది సాక్షి ఛానల్, సాక్షి టీవీ అండ్ వైసీపీ సోషల్ మీడియా. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఆ అబద్ధాలనే మీరు నిజమని నమ్ముతున్నారు. అదే వేరే ఛానల్స్లో కూడా రావాలి అని కోరుకుంటున్నారు. మీ సాక్షిలో ఏదైతే ప్రచారం చేస్తారో అది నేను వీడియో చేయాలని మీరు నన్ను అడుగుతున్నారు. నేను అది చేయకపోతే నేను టీడీపీ వాడిని మీరు నన్ను తిడుతున్నారు. న్యాయమా అది? చెప్పండి, న్యాయమా అది? సాక్షి వాళ్ళు చెప్తున్నాయి అబద్ధాలండి. అమరావతి మునిగిపోయిందని నిన్న వేశారు, హైకోర్టులోకి నీళ్ళు వెళ్ళాయని నిన్న వేశారు. నేను అమరావతి వెళ్ళి చూసా, నీళ్ళు లేవు. నేను అది చెప్తే నమ్మరు మీరు. ఏం చేయాలి చెప్పండి మిమ్మల్ని?
మీ మీద జాలి పడడం తప్ప, అయ్యో పాపం వీళ్ళు గొర్రెలే అని జాలి పడడం తప్ప ఇంకేమీ చేయలేము తెలుసా మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ఏం అనకూడదు. పాపం టీడీపీ వాళ్ళు మీ మీద కేసులు పెడతారేమో, నేనైతే అది కూడా పెట్టకూడదు కూడా. మిమ్మల్ని వీలైతే మార్చాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదంటే వదిలేసి అవాయిడ్ చేయాలి తప్ప ఇంకేం చేయకూడదు మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఒక మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారు బాసు. అరే నేనేమైనా అబద్ధం చెప్తున్నానా అంటే అవును చెప్తావు అంటారు. ఏం అబద్ధం చెప్తున్నానంటే చెప్పరు. నేను ఒక్క అబద్ధం కూడా చెప్పను. పని కట్టుకుని మీ పార్టీని విమర్శిస్తే నాకేమవుతుందయ్యా? టీడీపీ నాకేమవుతుంది? డబ్బులు నాకు యూట్యూబ్ ఇస్తుంది. మీరు జనాలు చూస్తుంటే మీకు యాడ్స్ ప్లే అవుతాయి కదా, ఆ యాడ్స్లోంచి ఒక రెవెన్యూ యూట్యూబ్కి వెళ్తే అందులో సగం నాకు వస్తుంది. నాకు టీడీపీ వాళ్ళు ఇచ్చేదేంది? నేను 10 వీడియోలు చేస్తే 3 వీడియోల్లో టీడీపీని తిడతా. టీడీపీ కూడా తప్పులు చేస్తుంది. టీడీపీ ఏమైనా పవిత్రమైన పార్టీయా? సో టీడీపీ ఇందాక వరదల్లో ఒక వీడియో చేశా, వరదల మీద. టీడీపీ ఫెయిల్ అయిందని చెప్పానుగా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది వరదల్లో. 70% మందికి ఏమీ అందట్లా. సో నేను ఉన్నదన్నట్టు చెప్తా. ఉన్నదన్నట్టు చెప్పే క్రమంలో మీ పార్టీ ఎక్కువ తప్పులు చేసింది, బీభత్సమైన తప్పులు చేసింది. అందుకే 11 సీట్లు వచ్చాయి. ఎందుకు 11 సీట్లు వచ్చాయని నేను 100 సార్లు చెప్పా. మళ్ళీ చెప్పమంటే చెప్తా. వీలైతే మీరు అందరూ ఒక 1000 మంది మీటింగ్ పెట్టండి, నేను ఒక్కడిని వస్తా. మీరు 1000 మంది ఎక్కడో ఒక చోట మీటింగ్ పెట్టండి, నేను వస్తా. ఎందుకు? నేను చెప్పింది మీరు వినండి. అబద్ధం చెప్తే నన్ను అక్కడే పాతి పెట్టేయండి. నేను అబద్ధం చెప్తే అక్కడే పాతి పెట్టేయండి. కానీ అడ్డగోలు డిబేట్ చేయొద్దు, అడ్డగోలుగా వాదించొద్దు నాకు ఫోన్లు చేసి. ఓపెన్గా మళ్ళీ చెప్తున్నా. అరే ఎందుకు బాసు నా ఛానల్ ఎందుకు చూస్తారు? మీరు చూస్తే నా ఛానల్ చూడండి, నమ్మితే చూడండి. ఎస్ ఈయన చెప్పేది కరెక్టు నిజం అనిపిస్తే చూడండి, లేదా మానేయండి. సాక్షి చూసుకోండి, ఎన్టీవీ చూసుకోండి, TV9 చూసుకోండి, లేదా వైసీపీ సోషల్ మీడియా చూసుకోండి. వాళ్ళు రోజుకో పిచ్చి ప్రచారం, ఫేక్ ప్రచారం తెర మీదకి తీసుకొస్తారు. దాన్ని మీరు నన్ను వీడియోలు చేయమంటారు. అమరావతి మునిగిపోయింది వీడియో చేయి, చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్ళు వెళ్ళిపోయినాయి వీడియో చేయి, విజయవాడ వరదల్లో రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారిదే వీడియో చేయి. విజయవాడ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారిది. సగం క్రెడిట్, సగం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు, అంతకుముందు సగం చంద్రబాబు గారు కట్టారు. నేను అదేగా చెప్పా. అది చెప్పినందుకు కూడా నన్ను తిడుతున్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నువ్వు చంద్రబాబు అంటున్నావు. అరే బాబు మీరు ఒక పార్టీ మొత్తంలో ఉన్నారా, నేను ఒక పార్టీలో లేను. నాకు టీడీపీ వాళ్ళు ఎంత? ఇంకో 6 నెలలు అయితే టీడీపీకి అసలైన ప్రతిపక్షం నేనే. ఇంకో 6 నెలలు అవని తెలుగుదేశం పార్టీకి అసలైన ప్రతిపక్షం నేనే. నన్ను వాళ్ళు కేసులు పెట్టుకొని వేధించుకొని ఏమైనా చేసుకొని, ఎందుకంటే టీడీపీ కూడా తప్పులు చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎంత కరెక్ట్గా చేయాలన్నా టీడీపీ వాళ్ళు తప్పులు చేస్తారు. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి. అప్పుడు నేను వదిలిపెట్టను. నేను అసలైన ప్రతిపక్షంగా ఉంటా, అసలైన ప్రజాపక్షంగా ఉంటా. తప్పులు చేస్తే వదిలిపెట్టను. మీరు ఎన్ని తప్పులో చేశారు, వందలాది తప్పులు చేశారు. ప్రతి వర్గాన్ని డిస్టర్బ్ చేశారు. ప్రతి వర్గాన్ని మీరు దారిలో ఒక రోడ్డు మీద నిల్చోండి, ఒక 100 మంది వెళ్తారు. 100 మంది 100 వృత్తులకు చెందిన వాళ్ళు ఉంటారు. ఆ 100 వృత్తులకు చెందిన వాళ్ళని మీ పార్టీ డిస్టర్బ్ చేసింది. 100 వర్గాలు ఉంటే 100 వర్గాలని మీ పార్టీ ఏదో ఒక విధంగా మోసం చేసింది. మీరు ఆ మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారు, నిజం తెలుసుకోలేకపోతున్నారు, ఆ నిజంలోకి రాలేకపోతున్నారు. నిజం చెప్తున్న నాలాంటి వాడిని తిట్టుకుంటున్నారు. మిమ్మల్ని బాగు చేద్దామని నేను చూస్తున్నా. లేదు నమ్మరా, మేము బాగుపడము అంటారా, నన్ను తిడతారా? వీడియోస్ చూడడం మానేయండి. ఓపెన్గా చెప్తున్నా, చూడడం మానేయండి. నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటే చూడడం మానేయండి. లేదా నా ఛానల్ మీకు నచ్చకపోతే ఇంకేదో చేసుకోండి, లేదా మీకు నచ్చిన ఛానల్ చూసుకోండి. అంతే తప్ప దయచేసి మీరు సాక్షిలో ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చిన సాక్షిలో 100కి 90 అబద్ధాలే వస్తాయి. అరే ఏదో ఒక పని కట్టుకొని విష ప్రచారం చేస్తారయ్యా, ఇంకేం పని ఉంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారేమో విజయవాడ వచ్చినప్పుడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటాడు. ఏంటది మ్యాన్ మేడ్ ఫ్లడ్సా? అంటే కావాలని ఆయన ఇటు మళ్ళించాడా? ఆయన ఏదో రాజకీయం కోసం చెప్తాడు, అది మేము చెప్పాలా? మేము దాన్ని ఊదరగొట్టాలా? అది మేము ఊదరగొడితే మేము మంచోళ్ళమా, మంచి జర్నలిస్టులమా, లేకపోతే టీడీపీ జర్నలిస్టులమా? అంటే మీ పార్టీ ఏం ప్రచారం చేస్తే అది మేము పట్టుకొని నిజమని నమ్మాలా, నిజమని మేము ప్రచారం చేయాలా? అసలు నేను మీ పార్టీ మీద నాకు ఇప్పటివరకు కోపం లేదు, కానీ మీ ప్రవర్తన వలన, మీ వ్యవహార శైలి వలన నాకు మీ పార్టీ మీద కోపం వస్తుంది, జాలేస్తుంది, ఒక రకంగా జాలేస్తుంది. అరే వీళ్ళు గొర్రెలే, నా కళ్ళెదురుగా వీళ్ళు గొర్రెలు అయిపోతున్నారు, వీళ్ళని మనుషులుగా మారుద్దాం అనుకుంటే అవ్వట్లా. ఏం చేయాలి చెప్పండి? మీరు గొర్రెల్లాగే ఉండిపోతాం. ఇంత చెప్పినా సరే, నేను ఇంత చెప్పినా వినరు. ఇది కూడా కింద కామెంట్లు చేస్తారు, ఇది కూడా ఎవడో ఒకడు కౌంటర్ వీడియో చేస్తాడు. సో దాన్ని ఎవరు మార్చలేరు. వాళ్ళ పార్టీ మత్తులో ఉన్నారు, ఆ మత్తులోంచి బయటకు రాలేరు. ఎస్
నాయకుడిని అభిమానించడం తప్పు కాదు, పార్టీలను అభిమానించడం తప్పు కాదు, కానీ వ్యక్తి పూజ చేయడం తప్పు. వాళ్ళు చేసే అబద్ధాలని కూడా నిజమనే భ్రమలో ఉండడం తప్పు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పు. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అందుకే యు ఆర్ కాల్డ్ ఎ షీప్, గొర్రె. సో అంతకుమించి నేను ఉదాహరణలు చెప్పలేను. చాలా చెత్తగా మాట్లాడుతున్నారనమాట. వరస్ట్గా ఉన్నారు మీరు. మైండ్లోంచి మీ పార్టీకి మీరు ఓటు వేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్తా, మీ పార్టీకి మీరు ఓటు వేసుకోండి, మీ నాయకుడి తరపున మీరు ప్రచారం చేసుకోండి, మీ పార్టీ జెండా మీరు మోసుకోండి. కానీ అబద్ధ బతుకులు బతకొద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు. మీ పార్టీ అబద్ధాల నావలో మునిగి తేలుతోంది. ఆ అబద్ధాల నుంచి బయటకు రమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. అబద్ధాలు ప్రచారం చేసి సిద్ధం సభకు లక్షలాది మంది వచ్చారు, ఎందుకు ఓట్లు వేయలా? సిద్ధం సభకు వచ్చారు లక్షలాది మంది, ఎందుకు ఓట్లు వేయలా చెప్పండి. ఎందుకంటే లక్షలాది మంది రావడం అబద్ధం. అక్కడ అదంతా ఒక గ్రాఫిక్. ఆ గ్రాఫిక్లోనే బతికారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు గ్రాఫిక్స్లో బతికారు. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్నే నిజము. ఈవీఎంలలో ఓట్లు వేశారు జనం, మీరు వద్దు అనుకొని ఓట్లు వేశారు. ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి, రిజల్ట్ వచ్చింది, మీకు నచ్చలా. సో ఈవీఎంలు మంచివి కాదని ఈవీఎంల మీద ఏడిశారు. కోర్టు తీర్పులు ఇస్తే కోర్టులను తిడతారు, ఓట్లు వేసిన ప్రజలను తిడతారు, ఈవీఎంలను తిడతారు. మీకు ఏది నచ్చకపోతే అది తిడతారు. కోర్టులు తీర్పులు ఇస్తే కోర్టులను తిడతారు, జడ్జీలు తీర్పులు ఇస్తే జడ్జీలను తిడతారు, ఓట్లు వేస్తే ఈవీఎంలను తిడతారు. ఇదిగో నిజాలు చెప్తే మాలాంటి వాళ్ళని తిడతారు. మిమ్మల్ని గొర్రెలు అనొద్దా? ఏం బాసు, ఎక్కడున్నాం అసలు మనం?